హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే పెద్ద కష్టమే వచ్చేసింది. గ్యాస్ సడన్గా అయిపోయింది ఈరోజు. అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. గ్యాస్ వాళ్ళకి కాల్ చేస్తేనేమో 2 days పడుతుంది అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు మా ఆయన ఒక దాని మీద సూరకర్ణ కదా, వాళ్ళు మా మీద బుక్ చేసేసారు 16 days బ్యాకే. సో ఇప్పుడు మేము మళ్ళీ బుక్ చేయడానికి అవ్వట్లేదు. వాళ్ళకి కాల్ చేస్తేనేమో 2 daysలో పంపిస్తామంటున్నారు. ఈ రోజుల్లో పక్కన వాళ్ళని ఎదురు వాళ్ళని అడగడానికి కూడా లేదు. అసలుకే గ్యాస్ ప్రాబ్లమ్స్ కదా. వాళ్ళని అడిగి వాళ్ళ గ్యాస్ అయిపోయింది వాళ్ళ మళ్ళీ మనసులో తిట్టుకుంటారు. అందుకే మేమైతే ఈసారి ఎవరిని అడగాలి అనుకోవడం లేదు. నా దగ్గర ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంది, కానీ అప్పుడు అవి అన్నప్రాసన అయిన తర్వాత నుంచి నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండడం మానేశాను. అది మంచిది కాదు, గ్యాస్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. అంటే ఎలాగో మా హెల్త్లు ఎలాగో పోయినాయి, మా పిల్లోడైనా బాగుండాలనే ఆశతోటి అప్పటి నుంచి నేను నార్మల్గానే కుక్ చేయడం నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు పెళ్ళైన కొన్నేళ్ల వరకు అసలు మామూలుగా అన్నం వండడమే రాదు. అయితే రైస్ కుక్కర్లో వండుతా, లేదంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండేదాన్ని. అట్లా ఉంటుంది అనమాట. సో మా వారు ఈరోజు బిగ్ బాస్కెట్ నుండి కొన్ని అయితే ఆర్డర్ చేశారు. ఇంకా వాటర్ మెలాన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివన్నీ ఆర్డర్ చేశారు. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కొన్ని తినేసి అవి ఆకలి అంటే అన్నం పెట్టేసి ఆల్రెడీ నిద్రపోయి లేచాడు. నేను నిన్న షార్ట్ పెట్టా కదా, వాళ్ళ నాన్న వెళ్తుంటే ఫుల్ ఏడుస్తుంటే నిద్రపుచ్చి అయితే పంపించారు. అండ్ ఈ డ్రెస్ కూడా నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను, మింత్రా నుండి తీసుకున్నా. ఈ మ్యాక్సీ డ్రెస్ నాకు 300 బిలోనే పడింది. ఈ డ్రెస్ కూడా చాలా బాగుందని నాకైతే కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ అవికి ఉయ్యాలు కొనొచ్చు కదా, మార్నింగ్ లేచి అలా చేస్తున్నాడు అని అయితే అన్నారు. ఒకవేళ నేను ఉయ్యాల కొన్నాను అనుకోండి, ఆ ఉయ్యాల్లోనే ఉంటాడు, ఇంకా దిగడు. ఆ ఉయ్యాలు ఊపి 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 మా చేతులు పోతాయి. సగం దానికి భయపడి ఏమన్నా కొనాలంటేనే భయం వేస్తుంది అవితోటి. సో ఇల్లు మొత్తం పీకి పందిరి పెడతాడు. పందిరి పెడితే ఇంకా అదంతా క్లీన్ చేసుకుంటాను. ఈవినింగ్ అయ్యేసరికి నాకు ఇల్లు అంతా నీట్గా అయిపోవాలి, ఎక్కడెక్కడ సెట్ అయిపోవాలి, ఇల్లు నీట్గా ఊడ్చేయాలి, షింకులు అంట్లు ఏమన్నా ఉంటే తోమేసుకోవాలి, మళ్ళీ కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి, బట్టలు ఏమన్నా ఉంటే తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న దుప్పటాస్ అయితే చున్నీలు అయితే 4 చున్నీలు నాకు 220కి మీషోలో అయితే వచ్చినాయి. సో 4 కలర్స్, బ్లాక్, పింక్, గోల్డ్, వైట్ కలర్ కాంబినేషన్స్. సో మీషోలో తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దాని నుంచి మీరు లింక్స్ అయితే డైరెక్ట్గా తీసుకొని బై చేసుకోవచ్చు. దానివల్ల మీకు సేమ్ ప్రైస్కే వస్తాయి. బట్ నాకేంటంటే నా లింక్ ద్వారా కొనడం వల్ల మీకు నాకు కమిషన్స్ వస్తాయి అన్నమాట. అందుకే చెప్తున్నాను. మీకు కావాలంటేనే తీసుకోండి. ఇక కిచెన్ అయితే గందరగోళంగా ఉంది. ఇక మధ్యాహ్నం అంతా హవి పడుకున్నప్పుడు నేను పడుకున్న. దాని తర్వాత 1 hour పైన అయితే ఎత్తుకొని నుంచున్నాను. బ్యాక్ పెయిన్ వస్తుంది వాళ్ళ విపరీతంగా నాకైతే. ఇదిగోండి బీట్రూట్స్, క్యారెట్స్ ఇవన్నీ అనమాట. ఈ బాస్కెట్లో పెట్టకూడదు అనుకుంటున్నాను, కానీ తప్పట్లేదు. ఇంక ప్రస్తుతానికి అయితే కుక్కేసాను. వాటర్ మిలన్ హాఫ్ తిన్నాము, హాఫ్ అయితే ఉంచేసాను. అవి అసలు వాటర్ మిలన్ తినట్లేదు. ఇష్టం 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 అని చెప్పి చెప్పి మరేమో తెలియదు, కానీ అస్సలు తినకుండానే అయిపోయింది పిల్లోడి పరిస్థితి. ఇంకా అదొకటి మీషో నుండి ఆర్డర్ చేశాను రివ్యూ చేద్దామని చెప్పి. ఇంక దాన్ని అసలు ఆపనివ్వట్లేదు అవి. ఇంకా అసలు ఎంతసేపటికి కూడాను. ఇంక జశ్వంత్ వాళ్ళు ఈవినింగ్ వచ్చేస్తారు కదా, ఇంకా కిచెన్ అంతా సెట్ చేసేసి ఇల్లు ఊడవడం స్టార్ట్ చేశాను. అసలు ఎన్ని బొమ్మలు కింద నుండి వస్తాయో అసలు బాబోయ్. అసలు పిల్లలతోటి చాలా కష్టం, కానీ వాళ్ళతోటి టైం తెలీదు. అండ్ పని కూడా బోల్డ్ అంతా ఉంటుంది. అండ్ దట్టు నేను ఇంక ఈ రివ్యూస్ అని అవని నేను బిజీగా ఉంటాను కదా. సో మాక్సిమం నేను అవితోటి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ అంతలాగా టైం స్పెండ్ చేయలేను కూడా నిజం చెప్పాలి అంటే. సో ఇక్కడ వచ్చేసి స్పెరిమెంట్ టీ ఒకటి పెట్టాను. హైలైట్ ఏంట్రా అంటే గ్యాస్ లేదు అనే విషయం మర్చిపోయి ఆన్ చేశాను. అదొక 2 minutes అట్లా వెలిగింది. గోరువెచ్చగా అయితే నీ వాటర్. ఇంకేం తాగుతున్నావమ్మా అని అయితే అడిగాడు. అయితే పీసీఓడికి స్పెరిమెంట్ టీకి కనెక్షన్ ఏంటో నాకు తెలియదు, కానీ అంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చూసాను. అండ్ మా యోగా మ్యామ్ కూడా నాకైతే ఇది సజెస్ట్ చేశారు. అండ్ యోగాని మీకు ఫ్రీనా పేడా అని కూడా కొంతమంది అడుగుతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు. మా రెంట్ హౌసా, ఓన్ హౌసా, రెంట్ ఎంత అని కూడా. సో మాదైతే రెంట్ హౌసే, మాది ఓన్ హౌస్ కాదు. అండ్ రెంట్ కూడా మాకు 10.5K అయితే ఉంటుంది. అండ్ యోగాకు కూడా పెయిడే. అది వచ్చేసి మనకి డెడికేటెడ్ యోగా ప్లస్ మనకి డైట్, ఏమేమి ఫుడ్ తినాలి, ఏమేమి తినొద్దు అన్ని కూడా చెప్తారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు. ఇంకా అంతా అయిపోయినాక బట్టలు కూడా తీసుకొచ్చేసి ఫోల్డ్ చేశాను. అసలు ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే నేను 12 o'clock అట్లా బట్టలు ఆరేసాను. నాకు వాషింగ్ మిషన్ లేదు కదా. సో మార్నింగ్ 10 o'clock అట్లా వాష్ చేసేసి అక్కడ పెడితే నీళ్ళన్నీ కారిన తర్వాత బయటకు అయితే తీసుకొచ్చి ఆరేస్తాను. ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు కాబట్టి నీళ్ళతో అలాగే వేసేస్తే కింద ఎవరైనా ఉన్న వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా వాటర్ పడిపోతారేమో అని చెప్పేసి నేనైతే అలా వేయట్లేదు. సో బాగా కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత అయితే తీసుకెళ్ళి ఆరేస్తాను. అందుకే నాకు
తొందరగానే ఆరిపోతున్నాయి. ఎండ కూడా విపరీతంగా ఉండడం వల్ల. మార్చిలోనే ఇట్లా ఉంటే ఏప్రిల్లో మేలో ఇంకెంత దారుణంగా ఉంటాయో ఏంటో ఎండలు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. ఎండలో మిట్ట మధ్యాహ్నాలు అట్లాగా బయటకు వెళ్ళొద్దు. వడగాలులు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి సమ్మర్లో మాత్రము. ఇది వచ్చేసి సింక్లో ఉన్నట్లు కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇది వచ్చేసి ఆస్ట్రోనట్ అనమాట. ఇవన్నీ రివ్యూస్కి నేనేం ఉంచుకోను, కొన్ని ఉంచుకుంటాను ఎప్పుడు చెప్పినట్టుగానే. అన్నీ నేను ఉంచుకుంటే నాకు అసలు వచ్చే సాలరీ కాదు కదా, ఏం సరిపోదు. బట్ రివ్యూస్ ఏంటంటే నేను ఇస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు యాప్ తరపు నుంచి ఇట్లా అఫిలియేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటూ మీకు చూపిస్తాను. అండ్ ఆ ప్రొడక్ట్స్ కూడా నేను అసలు ఎక్కువ రోజులు ఉంచుకోను. ఈ రోజు వచ్చిందా, ఈ రోజు రివ్యూ చేసానా, ఈ రోజు ఈవినింగ్కి లేదా రేపు మార్నింగ్కి నేను రిటర్న్ పెట్టేస్తాను. ఎందుకంటే మన దగ్గర ఉంటే పాడైపోయే ఛాన్స్ ఉంది. చిన్నపిల్లోడు ఉన్నాడు కదా ఇంట్లో, అందుకని చెప్పి జస్ట్ చూస్తాను. ఇది వచ్చేసి గెలాక్సీ అనమాట. చాలా బాగుంది. సో పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అది అలా తిరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ టైమర్ కూడా ఉంటుంది, దానికి రిమోట్ కూడా ఉంటుంది. అవి అయితే కాసేపు ఆడాడు, భలే అనిపించింది. సో దాని తర్వాత కొన్ని టాప్స్ మీషోలో నేను జస్ట్ 360కి 2 కుర్తీస్ అయితే తీసుకున్నాను. ఇవి మన జీన్స్ మీదకి లాస్ట్ టైం నేను 2 తీసుకొని వస్తే వాటికైతే బీభత్సంగా లింక్స్ అడిగారు కదా. ఇదైతే అంబ్రెల్లా కట్ లాగా వస్తుంది అండ్ కాంబోలో వచ్చింది అండ్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. చూడండి, ప్యూర్ కాటన్. ఈ సమ్మర్ లో ఇలాంటివి ఇంట్లో వేసుకోవడానికైనా బయటకు వెళ్ళడానికైనా చాలా బాగుంటాయి. నేను ట్రై చేసి కూడా చూపిస్తాను. అండ్ ఈ 2 కలర్సే కాదు, ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వెంటనే ఎవరైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఫేస్బుక్ లో అయితే నేను లింక్స్ పనిచేయట్లేదు, టైటిల్ లో ఇస్తాను. టైటిల్ లోనే చూసేయండి. లింక్స్ అయితే విష్ లింక్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో ఫేస్బుక్ లో అయితే లింక్స్ వర్క్ చేయట్లేదు. నిజంగా చెప్తున్నా, ఈ డ్రెస్ వేసుకున్నాక మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ రిటర్న్ చేద్దాం అనుకున్నా గానీ ఈ ఫుల్ హ్యాండ్స్ రావడం కానీ ఇట్లా ఈ అంబ్రెల్లా చాలా ఫ్రీగా, చాలా కంఫర్టబుల్ గా అండ్ చాలా క్లాస్ గా ఉంది. చాలా డీసెంట్ గా కూడా ఉంది. సో ఫస్ట్ ఒక కలర్ అయితే ఇది. సో దీనిలోనే మనకి నావీ బ్లూ కూడా ఉంది కదా, అది కూడా అయితే ట్రై చేసి చూపిస్తాను. కానీ సూపర్ గా ఉంది. ఖచ్చితంగా తీసుకోండి, నేను మాత్రం రికమెండ్ చేస్తాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. వేసుకున్న తర్వాత నెక్స్ట్ కలర్ కూడా ట్రై చేస్తా. ఏం చూపిస్తావు? లింక్ అని పాపం నాతో ఉండి ఉండి నా కొడుకు ఇలా తయారైపోయాడు. బాయ్ గాయ్స్. మీషోలో నుంచి కొనుక్కోండి. ఇది కొనుక్కోవాలా? ఇది మనం డిమార్ట్ లో కొన్నాం. ఈ డ్రెస్ కొనుక్కోండి, మైక్ కాదు. చూసారు కదా హెవీ కబుర్లు ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసిన అప్పటికే టైం 6:20 అయిపోయింది. అమ్మో మళ్ళీ హవి అన్నం ఆకలిని ఎక్కడ అంటాడని అదొక టెన్షన్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పైన పెట్టేసి 2 years అయిపోయింది, అస్సలు వాడట్లేదు. అది ఎంత దారుణంగా ఉందో తెలీదు. అసలు అది వర్క్ అయిద్దో లేదో కూడా తెలియదు. చూడాలి అసలు వర్క్ అయిద్దా లేదా అని ఒకటే టెన్షన్. ఇప్పుడు అది కానీ వర్క్ కాకపోతే ఇంకా నా పని అయిపోయినట్టే. మేము మా పెళ్ళైనాక పూణేలో, తర్వాత హైదరాబాద్ లో, దాని తర్వాత మేము వెల్లూరు వెళ్ళిపోయినప్పుడు మేము అక్కడక్కడక్కడ ఉండడం వల్ల గ్యాస్ కనెక్షన్స్ లేదు. ఈవెన్ మేము ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కూడా హవి పుట్టిన తర్వాతే తీసుకున్నాము. అంతకుముందు అంతా ఓనర్ వాళ్ళ దగ్గర స్పేర్ బండలు ఉంటే తీసుకొని వాడుకునే వాళ్ళము, లేదంటే బ్లాక్లు తీసుకోవడం అట్లా చేసాం. కానీ ఇంకా గ్యాస్ కనెక్షన్ అయితే తీసుకున్నాము మొత్తానికి. అప్పుడైతే మాకు గ్యాస్ కనెక్షన్ లేదు అండ్ మాది సేమ్ స్టేట్ కాదు, తమిళనాడు, వేరే వేరే స్టేట్ కదా. అప్పుడు ఏం చేసాము, ఇండక్షన్ స్టవ్ ఉండేది. ఇండక్షన్ స్టవ్ మీదే అన్నం వండాలి. అప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉన్నట్టుంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండేదాన్ని, ఇండక్షన్ స్టవ్ లో ఏమో కూరలు వండేదాన్ని. చాలా టైం పడుతుంది అసలు. ఇంకా అప్పుడే మా వాళ్ళందరూ అప్పుడు వరదరాజ స్వామి 40 ఏళ్ళకి తీశారు కదా, అది జరిగినప్పుడు అందరు వచ్చారు. అందరికి టిఫిన్, భోజనాలు, మళ్ళీ వాళ్ళు ట్రైన్లో తినడానికి అన్ని ఆ ఇండక్షన్ స్టవ్ మీదే కుక్ చేశాను నేను. అమ్మో చాలా పేషెన్స్ కావాలి, చాలా టైం పడుతుంది కూడా. ఆ రోజులన్నీ గుర్తొస్తే అబ్బా ఎంత దాటుకొని వచ్చామా అనిపిస్తుంది. సో మేమేమి చాలా కంఫర్ట్గా, చాలా అన్ని లగ్జరీ లైఫ్ అయితే ఏమి ఎంజాయ్ చేయలేదు. అండ్ అంటే అలా ఉంటేనే కాదు, అన్ని చూస్తేనే మనము స్ట్రాంగ్ అవుతామని నేను నమ్ముతాను. సో అవన్నీ చూసి వచ్చాను నేను. చాలానే ఉంటాయి, ఒకే చోట జాబ్ చేయకపోవడం వల్ల చాలానే స్ట్రగుల్ అయ్యాం. స్టిల్ ఇప్పటికి కూడా మా ఇంట్లో చూస్తే ఎక్కువ లగ్జరీగా అట్లేమి ఉండదు. నేను కూడా వద్దు, కొనొద్దని చెప్తాను మా హస్బెండ్ ఏమన్నా కొంటానన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు పిల్లోడు చిన్నోడు, ఒకే ఊర్లో ఉండము, ఎందుకు మనీ వేస్ట్ అని నా ఉద్దేశం. సో మొత్తానికి రైస్ కుక్కర్ అయితే నీట్గా తుడిచేసి ఇంకా అది కూడా వాష్ చేసి, మళ్ళీ కింద బేస్ అనేది తడిగా ఉండకూడదు ఎందుకంటే కరెంట్ కాబట్టి, ఇంకా నీట్గా తుడిచేసి ఇంకా లోపల ఒక ప్లేట్ ఉంటుంది, అది పెట్టితే మనకు అన్నం అనేది అడుగు అంటకుండా ఉండిద్ది. నాకు తెలిసి చాలా మందికి తెలుసులే, ఎవరికైనా తెలియదేమో అని చెప్తున్నాను.
దీనికి మెజర్మెంట్ ఉంటుంది, మెజర్మెంట్ కప్ ఉంటుంది. మనకేం బద్ధకం మెజర్మెంట్ కప్పులతో అట్లేముండదు. సుమారుగా పోసేసి పెట్టేస్తాను. ఇంకా అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. నా మనసులో ఒకటే నడుస్తుంది, ఈ అన్నం ఉడికేంత వరకు కరెంట్ పోకుండా ఉంటే చాలు దేవుడా అని చెప్పి. సో ఇంకా అన్నమైందా లేదా అన్నమైందా లేదా అనేది ఉడకకుండానే 10 సార్లు చూస్తున్నా. అంటే అసలు అది వర్క్ అవుతుందో లేదో నాకు అర్థం కాలేదనమాట. ఒకటే సామెత గుర్తొచ్చింది, బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బళ్ళు అవుతాయి అని ఏదో సామెత. కరెక్ట్గా చెప్పానో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మొత్తానికి అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం ఉడికిపోయిన తర్వాత ఫస్ట్ హవికి పెట్టేసి దాని తర్వాత నేను కూడా తినేసాను. నేను కూడా తినేసి ఇంకా కాసేపు కూర్చొని టీవీ చూస్తున్నాను. ఈ మధ్య హవి మరీ ఎక్కువ టీవీ చూస్తున్నాడు, లేదంటే ఆడతాడు కాసేపే. ఇంకా జశ్వంత్ కూడా కిందకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. హవిని కిందకి తీసుకెళ్ళచ్చు కానీ కుదురుగా ఉన్నాడు. బైక్స్ అవి ఇవి వస్తాయి కదా, మళ్ళీ గబుక్కుని కింద రోడ్డు కదా, పడినా సరే దెబ్బలు బాగా తగులుతాయి. అప్పుడు ఒకసారి పడి ఇన్ఫెక్షన్ కూడా అయింది, మనకేమో తెలీదు. అందుకే ఇంకా తీసుకెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇంట్లోనే ఉంచుకుంటున్నాను. సో నేను వేసుకున్న కుర్తీస్ మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చినాయి. మీకు ఎలా అనిపించినాయి కూడా చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ టీవీ పట్టుకుంటానమ్మా అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళాను. ఆడుకున్నంతసేపు బాగానే ఉంటుంది, కొన్నిసార్లు భలే ఇసుకిస్తాడబ్బా పిల్లడు. పిల్లలంటే ఇంకా అంతే, పేషెన్స్గా ఉండాలి అనుకుంటాం కానీ ఇక పీక్స్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఆ పేషెన్స్ మొత్తం ఎగిరిపోయిద్ది. తర్వాత చాలా బాధేసిద్ది, అయ్యో అరిసామే, కొట్టామే, తిట్టామే అని చెప్పేసి. నాకు తెలిసి ఈ ఫేస్ చాలామంది ఈ ఎక్స్పీరియన్స్ అవుతారు, బట్ ఏం చేయలేము, ఆ మినిట్లో అలా వచ్చేస్తుంది అంతే కదా. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలు ఎంత ఏజ్ పిల్లలు ఉన్నారో కూడా చెప్పడం మర్చిపోవద్దు. అండ్ కాసేపు టీవీ చూసిన తర్వాత అప్పటికే చాలా సేపు చూస్తున్నట్టు అనిపించింది నాకు. ఇంకా షింక్లో ఉన్న అంట్లు కూడా క్లీన్ చేసేసి కింద ఉన్న బొమ్మలన్నీ కూడా పైన అయితే పెట్టేసి అవిని తీసుకొని ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, ఇంకా డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, డ్రాయింగ్స్ వేసుకుందాం పదనాన్న, డ్రాయింగ్ వేద్దాం పదనాన్న అంటే ఇక్కడ ఏంటంటే మా ఇద్దరికి ఒక రూల్ ఉంటుంది. ఆయన ఒక బుక్, నేను ఒక బుక్. అండ్ ఆయన రెడ్ కలర్ పెన్తోనే గీస్తాడు, నేను బ్లూ కలర్ స్కెచ్తోనే గీయాలన్నమాట. సో అది ఇటు మారదు, ఇది అటు మారదు అనమాట. బుక్స్ కానీ పెన్స్ స్కెచెస్ కానీ ఏమి చేంజ్ అవ్వవు. ఇంకా కూర్చొని మా హవి ఏమో కానీ నేను మాత్రం డెడికేటెడ్గా ఒక బొమ్మకు మొత్తము కలరింగ్ అయితే చేసేస్తాను. దీనివల్ల మనకి కొంచెం స్ట్రెస్ రిలీజ్ అయినట్టు, స్ట్రెస్ ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది, ప్రశాంతంగా కూడా అనిపించింది. ఇంకా కాసేపు అట్లా ఆడుకున్నాము. దాని తర్వాత నేను కొన్ని స్టోరీస్ కూడా చెప్పాను. ఇంకా అవన్నీ నేను వీడియోస్ తీయలేదు, అప్పటికే స్టోరీస్ ఎక్కువైపోతుంది ఫోన్లో అని చెప్పేసి. ఇంకా 2 బుక్స్ స్టోరీ బుక్స్ ఉంటే ఆ 2 స్టోరీ బుక్స్ కూడా చెప్పి ఇంకా తర్వాత పడుకుందాం నానా అని చెప్పి ఇంకా అలా పడుకొని జో 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 అని కొట్టాను అనుకోండి, నేను అట్లా పడుకుంటాడు. అదే వాళ్ళ నాన్న అనుకోండి, ఎంతసేపు ఎత్తుకోవడానికి వాళ్ళ నాన్న. అట్లా అయితే ఈరోజు గడిచిపోయింది. మా రొటీన్ అయితే ఇట్లానే ఉంటుంది. రోజు ఇట్లా ఉండదు, ఈ రోజు అయితే ఇట్లా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మా గ్యాస్ ఎప్పుడు వచ్చిందో అర్థం కావట్లేదు. మీరు గ్యాస్ అయిపోతే తొందరగా బుక్ చేసుకోండి. ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.